నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. సో మనం ఈరోజు పవర్ బిఐ అంటే ఏంటో చూడబోతున్నామండి. సో చూద్దామా? రైట్. సో మన ఫస్ట్ పవర్ బిఐలో ఫస్ట్ వీడియో అండి. సో వీడియో వచ్చేసి ఇంట్రొడక్షన్ టు పవర్ బిఐ. సో పవర్ బిఐ అంటే ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. రైట్. సో మీరు కనుక ఆ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మా ఛానల్కి వెళ్తే అక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో నీకు పవర్ బిఐ అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మీకు ఈ వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే పవర్ బిఐ కాదండి, మీకు ఒకవేళ పైథాన్ కానీ, లేదా ఎక్సెల్ కానీ, అడ్వాన్స్ ఎక్సెల్ కానీ, ఎక్సెల్ విబిఏ కానీ సో నేర్చుకోవాలనుకున్నారనుకోండి, లేదా డిబిఎంఎస్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం అన్నమాట టాపిక్కి. రైట్. సో ఫస్ట్ మనం పవర్ బిఐలో బిఐ అంటే ఏంటో తెలుసుకుందాం. రైట్. సో బిఐ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అండి. ఓకే. సో మనం ఈ మధ్య విన్నాం ఏఐ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే బిఐ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్. సో ఏం చేస్తుంది అంటే, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ డాటా అండ్ ప్రెజెంటింగ్ ఇన్ యూజర్ ఫ్రెండ్లీ గ్రాఫిక్స్ వే సచ్ యాజ్ డాష్బోర్డ్స్, రిపోర్ట్స్, చార్ట్స్, గ్రాఫ్స్. సో ఇక్కడ ఏమంటున్నాం, డాటాని తీసుకొని అది అనలైజ్ చేసి దాన్ని మనకి యూజర్ ఫ్రెండ్లీ గ్రాఫిక్స్ వే అంటే అర్థమయ్యేలా, ఓకే, అర్థమయ్యే విధంగా గ్రాఫిక్స్లో. సో గ్రాఫిక్స్లో ఏ రకంగా అంటే డాష్బోర్డ్ రూపంలో, రిపోర్ట్స్ రూపంలో, చార్ట్స్ రూపంలో, గ్రాఫ్స్ రూపంలో ఇలా ఇస్తుందట. సో ఈజీగా అర్థమవుతుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, మళ్ళీ మనకి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ ఫ్రెండ్లీ విధంగా ఉంటుంది, అంటే ఈజీగా అర్థమయ్యేలా. సో దీనివల్ల ఏమవుతుందంటే, దీస్ రిపోర్ట్స్ హెల్ప్ బిజినెస్ ఓనర్ టు డ్రైవ్ చేంజెస్, ఎలిమినేట్ ఇన్సఫిషియన్సీ అండ్ అడాప్ట్ టు ద మార్కెట్. సో బిజినెస్ ఓనర్స్కి ఒక డిసిజన్ తీసుకోగలుగుతాడు దీని ద్వారా. సో ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి డాటాని ఈజీగా అనలైజ్ చేసి మనకు అర్థమయ్యే విధంగా చూపిస్తుంది, కాబట్టి మనం ఈజీగా డిసిజన్ తీసుకోవచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నారనుకోండి, లేదా ఏదన్నా లోపాలని తీసేయాలనుకున్నాను, ఎలిమినేట్ ఇన్ఎఫిషియన్సీస్, ఓకే, లేదా కొత్తగా మార్కెట్లో వచ్చే మార్పుని అడాప్ట్ చేసుకోవాలనుకున్నా, అప్పుడు బిజినెస్ ఓనర్ అనేవాడు డిసిజన్ తీసుకోగలుగుతాడు. ఓకే. ఈ యొక్క బిజినెస్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఓకే, ఈ చేసే రిపోర్ట్స్ ద్వారా, వీటి డాష్ బోర్డ్ ద్వారా, రిపోర్ట్స్ ద్వారా, ఈ డాటా అనాలిసిస్ తర్వాత చేసిన రిపోర్ట్స్ ద్వారా మనం ఈజీగా ఒక డిసిజన్కి, ఒక కన్క్లూజన్కి రాగలుగుతాం. సో అదండి బిజినెస్ ఇంటెలిజెన్స్. సో ఇలా బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఓనర్కి ఈజీగా డిసిజన్ తీసుకోనికి యూజ్ అవుతుంది. అలాగే వేరే వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఆ డాటాని ఈజీగా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. రైట్. సో మరి పవర్ బిఐ అంటే ఏంది? బిఐ అంటే చూసాం. పవర్ బిఐ అంటే ఏంటంటే, పవర్ బిఐ అనేది బిజినెస్ ఇంటెలిజెన్స్ బిఐకి సంబంధించిన ఒక టూల్ అండి. మనకి చాలా రకాల బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి. ఓకే. సో అందులో పవర్ బిఐ ఒకటి. ఓకే. సో పవర్ బిఐ ఏం చేస్తుందంటే, పవర్ బిఐ ఈజ్ డాటా విజువలైజేషన్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. సో ఇక్కడ ఏమంటున్నాం, డాటా విజువలైజేషన్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ దట్ కన్వర్ట్ డాటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్స్ టు ఇంటరాక్ట్ డాష్బోర్డ్ అండ్ బిఐ రిపోర్ట్స్. సో ఇక్కడ ఏమంటున్నాం, రకరకాలుగా అంటే వేరే వేరే ప్లేస్లో ఉన్న డాటాని తీసుకొని వాటిని అన్నీ కనెక్ట్ చేసి దాని ఒక డాష్బోర్డ్ లాగా మరియు బిజినెస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లాగా చూపిస్తుందట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎక్సెల్లో డాటా ఉంది. ఈ డాటా మనకి ఏమైనా అర్థమవుతుందా? ఇలా చూస్తే అర్థం కాదు కదా. సో దీన్ని ఏం చేస్తుంది, ఒక డాష్ బోర్డ్ రూపంలో కన్వర్ట్ చేసి చూపిస్తుంది. సో అదేమవుతుంది, దాని ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఈ ఇప్పుడు సపోజ్ ఇక్కడ డాటా ఇక్కడ ఒక అనుకోండి, ఒక 10,000 లేదా ఒక 1 lakh, ఓకే, 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ రికార్డ్స్ అన్ని పైన కిందకి మనం టర్న్ చేసుకుంటూ పోతే టైం అంతా వేస్ట్ కదా. అలాగే ఒకేసారి మొత్తం చూసి మనం అనలైజ్ చేసుకోలేం. అదే మనకి ఇక్కడ డాష్ బోర్డ్ రూపంలో వచ్చింది అనుకోండి, ఏ మంత్లో ఎలా ఉంది సేల్స్, తగ్గిందా పెరిగిందా, ప్రతి ఇయర్ ఎలా ఉంది అనేది ఈజీగా అర్థమవుతుంది. సో మన పవర్ బిఐ ఏం చేస్తుంది, ఈ డాటా విజువలైజేషన్ ఎవరు చేస్తారు? పవర్ బిఐ. ఓకే. అండ్ బిజినెస్ ఇంటెలిజెంట్ టూల్, ఇది బిజినెస్ ఇంటెలిజెంట్ టూల్ కూడా. సో అది ఏం చేస్తుంది, చూడండి, డాటాని ఏం చేస్తుంది, డిఫరెంట్ సోర్స్ నుంచి, ఓన్లీ ఎక్సెలే కాదు, చాలా రకరకాల డాటాని, సిఎస్వి ఫైల్స్ని, డిఫరెంట్ డేటాబేస్ ఫైల్స్ని, ఓన్లీ మన ఆఫ్లైనే కాదు, ఆన్లైన్ కూడా, క్లౌడ్స్ నుంచి కూడా, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డాటాని తీసుకొని అదేం చేస్తుంది, డాష్ బోర్డ్ కన్వర్ట్ చేసి మనకు చూపిస్తుంది ఈజీగా అర్థమయ్యే విధానం. సో అందుకోసమే మనం ఇది డాటా విజువలైజేషన్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అన్నాం. రైట్. సో ఫీచర్స్ పవర్ బిఐ ద్వారా మనకి లేదా దాని యొక్క ఫీచర్స్ ఏంటి
ఓకే రైట్. ఫస్ట్ డాటా విజువలైజేషన్ అంటే మనకి డాటాని చూపించడానికి, ఓకే మనకు కావాల్సినట్టుగా చూపించడానికి, చార్ట్స్గా గ్రాఫ్స్గా చూపించడానికి. సెకండ్ డాటా కనెక్టివిటీ. డాటా కనెక్టివిటీ అంటే వేరే వేరే సోర్స్లో మన డాటా ఉంది, అన్నిటినీ కలిపి కనెక్ట్ చేసి మనకి డాటా అనేది రీప్రజెంట్ చేస్తుంది, కాబట్టి మనకి డాటా కనెక్టివిటీ కూడా ఉంటుంది, రైట్. ఓకే సో అంటే వెరైటీ కాకుండా, అంటే వెరైటీ ప్లేసెస్ నుంచే కాకుండా వెరైటీ ఒక దగ్గర ఎక్సెల్ డాటా ఉంది, ఒక దగ్గర డిబిఎంఎస్లో డాటా ఉంది, ఒక దగ్గర ఎంఎస్ యాక్సెస్లో డాటా ఉంది. సో ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా తీసుకుంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా నుంచి కూడా తీసుకుంటుంది, రైట్. సో అలాగే రియల్ టైమ్ డాష్ బోర్డ్ అంటే మనకు లైవ్ చేంజెస్ ఏవేవో అవుతుంటే అది చూపిస్తుంది. అలాగే డాటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక రకం ఉన్న డాటా నుంచి ఇంకో రకంగా కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే మామూలు టెక్స్ట్లో ఉన్నది, టేబుల్లో ఉన్నది, ఇలాంటి డిఫరెంట్ డాటాను కూడా కన్వర్ట్ చేస్తుంది, రైట్. నెక్స్ట్ కొలాబరేషన్ అండ్ షేరింగ్, అన్నిటిని కనెక్ట్ చేయడం, అందరితో షేర్ చేసుకోవడం, రైట్. మొబైల్ యాక్సెసిబిలిటీ అంటే మన ఫోన్లో, మన ట్యాబ్స్లో, ఈవెన్ మన ల్యాప్టాప్స్లో యాప్స్ కూడా ఉన్నాయండి పవర్ బిఐ. దాని ద్వారా కూడా మనం డాటాని చూడొచ్చు, డాష్ బోర్డ్స్ని చూడొచ్చు, రైట్. కాస్ట్ ఎఫెక్టివ్, సో తక్కువ ఖర్చులో అయిపోతుందండి. ఓకే సో ఏంటి డాటా విజువలైజేషన్ అంటే మనకు కావాల్సినట్టుగా చార్ట్స్లో గ్రాఫ్లో చూపించగలుగుతుంది, డాటా కనెక్ట్ చేస్తుంది అన్ని దగ్గర నుంచి, రకరకాల సోర్స్ నుంచి. రియల్ టైమ్ డాష్ బోర్డ్ అంటే లైవ్గా ఉంటుంది, అంటే లైవ్లో కూడా అంటే కరెంట్ అప్డేట్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ చూపిస్తుంది. డాటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక దగ్గర ఉన్న డాటాని ఇంకో రకంగా కూడా కన్వర్ట్ చేస్తుంది, మల్టిపుల్ సోర్సెస్ నుంచి కూడా తీసుకుంటుంది. కొలాబరేషన్ అండ్ షేరింగ్ అన్ని రకరకాల నుంచి కనెక్ట్ చేస్తుంది, అలాగే డిఫరెంట్ పర్సన్స్ని షేర్ చేస్తుంది కూడా. మొబైల్ యాక్సెసిబిలిటీ అంటే ఎక్కడి నుంచైనా యాప్స్ నుంచి, ఈవెన్ మీ మొబైల్లో కూడా ఎక్కడి నుంచైనా మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే కాస్ట్ ఎఫెక్టివ్, తక్కువ ఖర్చులో అయిపోతుంది. సో ఇదండి పవర్ బిఐ ఫీచర్స్, రైట్. మరి పవర్ బిఐ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ, పవర్ బిఐ సర్వీస్, పవర్ మ్యాప్, పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ యాప్, పవర్ బిఐ క్యూఏ. సో 1 by 1 చూద్దామా, రైట్. ఫస్ట్ పవర్ క్వెరీ అంటే ఈ పవర్ క్వెరీ ఏం చేస్తుందంటే ఇంక్లూడ్స్ ద పవర్ క్వెరీ ఎడిషన్ ఆఫ్ పవర్ బిఐ డెస్క్టాప్. సో ఇది డెస్క్టాప్లో మన పవర్ బిఐ డెస్క్టాప్లో ఉంటుందండి. సో జనరల్గా మనకి ఏమైందంటే మన అన్ని కాంపోనెంట్స్ 3 రకాలుగా డివైడ్ అయిపోతాయి. ఒకటేమో పవర్ బిఐ డెస్క్టాప్లోకి ఉంటుంది, ఇంకోటేమో పవర్ బిఐ సర్వీస్లో ఉంటుంది, ఇంకోటేమో మనకి యాప్స్, మొబైల్ యాప్స్. ఓకే సో ఈ 3 రకాలుగా డివైడ్ అయిపోతాయి. సో ఒక్కొక్కటి ఎలా ఉందో చూద్దాం. ఓకే ఫస్ట్ ఈ పవర్ క్వెరీ అనేది పవర్ బిఐ డెస్క్టాప్లో ఉంటుందండి. సో ఇది ఏం చేస్తుందంటే చూడండి, మన డేటాబేస్ నుంచి లేదా క్లౌడ్ నుంచి అంటే ఇంటర్నెట్ నుంచి కూడా డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా తీసుకుంటుంది, రైట్. సో ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ఈటీఎల్ టూల్. ఓకే సో ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, రైట్. సో పవర్ పివోట్ సెకండ్ వన్. ఈడేం చేస్తుందంటే డాటా మోడలింగ్ అంటే డిఫరెంట్ డేటాబేస్ యొక్క రిలేషన్స్ని కనెక్ట్ చేస్తుంది. ఓకే సో డిఫరెంట్ డేటాబేస్, డిఫరెంట్ టేబుల్స్, డిఫరెంట్ ఏమంటారు ఎంటిటీస్ ఉంటాయి కదా, వాటి అన్నిటిని కనెక్ట్ చేస్తుంది. ఓకే సో డాటా అనలిటిక్స్ ఎక్స్ప్రెషన్, డాక్స్ అంటాం, డాక్స్ లాంగ్వేజ్. ఓకే సో ఇలా కనెక్ట్ చేస్తుంది. మరి పవర్ వ్యూ ఏం చేస్తుంది, అంటే గ్రాఫ్స్ని, మ్యాప్స్ని, చార్ట్స్ని ఇలా క్రియేట్ చేసి గ్రాఫికల్గా ప్రెజెంట్ చేస్తుంది, చూపిస్తుంది పవర్ వ్యూ. సో మళ్ళీ ఒకసారి పవర్ క్వెరీ ఏం చేస్తుంది, డాటాని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకుంటుంది, డాటాని కనెక్ట్ చేస్తుంది, డిఫరెంట్ ప్లేస్ నుంచి తీసుకున్న డాటాని కనెక్ట్ చేస్తుంది పివోట్. అవన్నిటిని చూపించడాన్ని ఎవరు చూపిస్తారు, పవర్ వ్యూ చూపిస్తుంది. ఓకే సో ఈ 3 పవర్ బిఐ డెస్క్టాప్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ పవర్ బిఐ డెస్క్టాప్. సో ఇదండి పవర్ బిఐ డెస్క్టాప్. ఈ ప్లాట్ఫామ్లో ఏమేమి ఉంటాయి మళ్ళీ చూడండి, ఇందాక అన్నాం కదా పవర్ పివోట్, పవర్ క్వెరీ, పవర్ వ్యూ. సో ఇవన్నీ ఈ డెస్క్టాప్లోనే ఉంటాయి, పవర్ బిఐ డెస్క్టాప్ అనే యాప్లో ఉంటాయి, రైట్. ఓకే రైట్. పవర్ బిఐ సర్వీస్ ఏం చేస్తుందంటే ఇప్పటివరకు మనం క్రియేట్ చేసిన డిఫరెంట్ సోర్స్ నుంచి తీసుకున్న డాటాని, అనలైజ్ చేసిన డాటాని, గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసిన డాటాని ఏం చేస్తుంది, అందరికీ మనకి కావాల్సిన వాళ్ళకి ఎవరైతే షేర్ చేయాలనుకున్నావో ఈ పవర్ బిఐ సర్వీస్ ద్వారా షేర్ చేసుకోవచ్చు, రైట్. సో ఈ రిపోర్ట్స్ని షేర్ చేసుకోవడం అనేది ఈ పవర్ బిఐ సర్వీస్ ద్వారానే చేయగలుగుతాం, ఎక్కడి నుంచి ఎక్కడికన్నా చేసుకోవచ్చు, రైట్. పవర్ మ్యాప్స్. ఈ పవర్ మ్యాప్స్ ఏం చేస్తుందంటే ఈ కంట్రీస్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్ ఇలా ఒక మ్యాప్ని మనం ఏదైనా మ్యాప్ని యూజ్ చేసుకొని చూపించాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి,
అనేది జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయని మనం హైదరాబాద్, బెంగళూరు అని పేర్లు రా చూపించామనుకోండి, దాని బదులు లొకేషన్ చూపించామనుకోండి, ఎంత ఈజీగా ఉంటుంది, ఎంత సింపుల్గా ఉంటుంది. సో ఈ పవర్ బిఐ మ్యాప్ అనేది అలా యూజ్ అవుతుంది. ఒక దగ్గర రెడ్ కలర్ చూపిస్తాం అంటే ఎక్కువ ప్రాఫిట్ ఉన్నట్టు, బ్లూ కలర్ చూపిస్తాం లాస్ ఉన్నట్టు. సో ఇలా మ్యాప్ని చూపించగలిగేది ఈ పవర్ బిఐ మ్యాప్స్. సో దీని ద్వారా మనం మ్యాప్ ద్వారా కూడా రీప్రజెంట్ చేసి చూపించవచ్చు డాటాని. సింపుల్గా టేబుల్గా కాకుండా మ్యాప్ ద్వారా కూడా మనం డాటాని సో ఈజీగా అర్థమవుతుంది ఎవరికన్నా, ఓకే, చూసేవాళ్ళకి. రైట్. పవర్ బిఐ మొబైల్ యాప్స్, అప్లికేషన్ యాప్స్ అంటాం కదా మనం జనరల్గా. సో ఈ యాప్స్ ఏం చేస్తుంది, మీకు ట్యాబ్ ఉన్నా కానీ, మొబైల్ ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ అందులో కూడా డాటాను ఓపెన్ చేసి చూడగలిగేటట్టు చేస్తుంది పవర్ బిఐ యాప్. రైట్. సో ఇవ్వండి మన ఒక కాంపోనెంట్స్. ఇంకోటి కవర్గే క్యూఏ. క్యూఏ ఏం చేస్తుందంటే న్యాచురల్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కావాలనుకున్నారు అనుకో, మీరు టైప్ చేస్తారు, ఒక క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఈ క్యూఏ ఏం చేస్తుంది, మన సెర్చ్ ఇంజన్ లాగా, ఓకే, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. సో దీని ద్వారా మీకు ఈజీగా డాటాని మనం ఫిల్టర్ చేసుకోవడానికి సార్ట్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది ఈ డాటా క్యూఏ ద్వారా. రైట్. సో ఇవి మన కాంపోనెంట్స్, పవర్ బిఐ కాంపోనెంట్స్. మరి పవర్ బిఐలో ఏమేమి ఉంటాయి జనరల్గా అంటే, ఇందాక ఇప్పటివరకు మనం చూసింది పవర్ బిఐ కాంపోనెంట్స్ అని. రైట్. సో ఇప్పుడు మనం పవర్ బిఐలో మెయిన్ 3 ఎలిమెంట్స్ చూస్తాం. ఓకే. సో మెయిన్ 3 ఎలిమెంట్స్ ఏంటంటే, ఒకటి పవర్ బిఐ డెస్క్టాప్. రైట్. సో ఇది ఫ్రీ. సో ఇది మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని గురించి మనం నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం. మనం పవర్ బిఐని స్టార్ట్ చేస్తామండి. సో తర్వాత మనం పవర్ బిఐ సర్వీస్. సో ఇది ఫ్రీ, ఇది ఓపెన్ సోర్స్ కాదండి. ఓకే. సో పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఓపెన్ సోర్స్, ఇది ఓపెన్ సోర్స్ కాదు. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, పవర్ బిఐలో మనం అనలైజ్ చేయడానికి, డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాం. పవర్ బిఐ సర్వీస్ ఏమో పవర్ బిఐ డెస్క్టాప్ ఏమో అనలైజ్ చేయడానికి, డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాం. పవర్ బిఐ సర్వీస్ ఏమో మనం ఆ చేసిన అనలైజ్ని, రిపోర్ట్స్ని షేర్ చేసుకోవడానికి పవర్ బిఐ సర్వీస్ని యూజ్ చేస్తాం. సో తర్వాత పవర్ బిఐ యాప్స్, ఈ షేర్ చేసిన డాటాని చూడడానికి మనం పవర్ బిఐ యాప్స్ వాడతాం. రైట్. సో ఇందులో ఇవి 3 ఎలిమెంట్స్ అండి. సో మనం పవర్ బిఐ ఆర్కిటెక్చర్ చూద్దామా ఒకసారి. రైట్. పవర్ బిఐ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ హోల్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ డాటా. ఓకే. సోర్సింగ్ డాటా అంటే ఫస్ట్ మనకి 3 ఉంటాయండి. ఒకటేమో పవర్ బిఐ సర్వీస్, పవర్ బిఐ యాప్స్ ఇందాక అనుకున్నాం కదా. సో ఈ ఆర్కిటెక్చర్లో మెయిన్ పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ సర్వీస్ అండి. సో ఇవి 2 ఇంపార్టెంట్. సో ఇందులో వచ్చేసి పవర్ బిఐ ఏం చేస్తుంది, ఫస్ట్ సోర్సింగ్ డాటా అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న డాటాని, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో ఉంది డాటా, ఎంఎస్ యాక్సెస్లో ఉంది, డేటాబేస్లో, ఒరాకిల్లో, ఎస్క్యూఎల్ సర్వర్లో, సో డీబీటీలో, ఇలా ఉన్న డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న డాటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొని దాన్ని అనలైజ్ చేస్తుంది. సో దీన్నే మనం ఏమంటాం, సోర్సింగ్ డాటా. ఓకే. సో పవర్ బిఐ హ్యాస్ ఎ లార్జ్ రేంజ్ ఆఫ్ డాటా సోర్స్. డాటా క్యాన్ బి ఇంపోర్టెడ్ ఫ్రమ్ క్లౌడ్ అంటే ఆన్లైన్ ద్వారా కానీ, ఫైల్ సిస్టమ్ ద్వారా కానీ. సో ఇలా లిమిట్ ఆఫ్ 1 GB ఆఫ్ ఇంపోర్టింగ్ డాటా, 1 GB వరకు ఆన్లైన్ సర్వీస్. ద పవర్ బిఐ డాటా సోర్స్ ఆర్ ఎక్సెల్. సో ఎక్సెల్ నుంచి కానీ సిఎస్ఎస్ ఫైలు, ఎక్స్ఎంఎల్, జేఎస్ఎన్, ఒరాకిల్, సో ఇలా చాలా ఉన్నాయి. సో చాలా రకమైన ప్లేసెస్ నుంచి మనం డాటాను తీసుకోవచ్చు. రైట్. సో ఇది ఎలా చేస్తాం, మళ్ళీ అగైన్ డెస్క్టాప్, పవర్ బిఐ డెస్క్టాప్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మింగ్ డాటా. సో ఆ తీసుకున్న డాటాని మళ్ళీ విజువలైజ్గా ఎవరు చూపిస్తారు, మళ్ళీ డెస్క్టాప్. చూడండి, ఈ తీసుకున్న డిఫరెంట్ సోర్స్ నుంచి డాటాని తీసుకొని దాన్ని గ్రాఫికల్గా డాష్ బోర్డ్స్ రూపంలో, గ్రాఫ్లో, చార్ట్స్లో ఎవరు క్రియేట్ చేస్తారు, డెస్క్టాప్ క్రియేట్ చేసి సర్వీస్కి ఇస్తుంది, పవర్ బిఐ సర్వీస్. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, పవర్ బిఐ ఏం చేస్తుంది, ట్రాన్స్ఫార్మింగ్ డాటా అంటే క్లీనింగ్, ప్రీ ప్రాసెసింగ్, విజువలైజేషన్, అరేంజింగ్, సార్టింగ్, ఆర్డరింగ్, ఆర్గనైజింగ్, ఇవన్నీ చేసి రోస్, కాలమ్స్ ఇవన్నిట్లో కన్వర్ట్ చేసి కొన్ని రూల్స్ ప్రకారం. ఓకే. సో దేర్ ఆర్ సమ్ రూల్స్ ట్రాన్స్ఫార్మింగ్. సో ఆ రూల్స్ ప్రకారం చేయడంలో ఎవరు యూజ్ చేస్తారు, మళ్ళీ పవర్ బిఐ డెస్క్టాప్. సో దీని తర్వాత నెక్స్ట్ రోల్ వచ్చేసి పవర్ బిఐ సర్వర్ దండి, పవర్ బిఐ సర్వర్. ఓకే. సో పవర్ బిఐ సర్వీస్ దండి. సో పవర్ బిఐ సర్వీస్ ఏం చేస్తుంది, ఈ చేసిన డాటాని షేర్ చేస్తుంది వేరే వాళ్ళకి. నౌ ద రిపోర్ట్స్ ఈస్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఆఫ్టర్ క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ చేసిన తర్వాత reports is data visualized with different filters, constraints represented in the form of graph pie charts. So first డాటాని డిఫరెంట్ ప్లేస్ నుంచి తీసుకుంటుంది ఎవరు, పవర్ బిఐ డెస్క్టాప్. ఆ తీసుకున్న డాటాని ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తుంది.
ఆర్గనైజ్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది ఎవరు? పవర్ బిఐ డెస్క్టాప్. సో ఫస్ట్ 2 ప్రాసెస్ ఏంది? సోర్సింగ్ డేటా అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డేటా తీసుకోవడం, ట్రాన్స్ఫార్మింగ్ అంటే దాన్ని సరిగ్గా చేయడం అన్నట్టు. ఓకే, సో సరిగ్గా ఆర్గనైజ్ చేయడం. తర్వాత రిపోర్టింగ్ అండ్ పబ్లిషింగ్ అంటే చేసిన దాన్ని ఇది ఎవరు చేస్తారు? ఈ లాస్ట్ది ఇది వచ్చేసి పవర్ బిఐ సర్వీస్, రైట్? సో పవర్ బిఐ సర్వర్ అండి. ఓకే, సో పవర్ బిఐ సర్వీస్ అండి. సో పవర్ బిఐ సర్వీస్ డన్ బై ద పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్, రైట్? సో అర్థమైంది కదండి. సో మనకి పవర్ బిఐ ఆర్కిటెక్చర్లో పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ సర్వీస్ రెండు ఉంటాయి. సో పవర్ బిఐ డెస్క్టాప్ ఫ్రీ అండి, ఓపెన్ సోర్స్. పవర్ బిఐ సర్వీస్ అనేది మనకి ఇట్స్ పేడ్ అన్నమాట. ఓకే, సో మనకి ఆర్కిటెక్చర్లో ఏముంది? ఫస్ట్ డాటా సోర్సింగ్ అంటాం. సో ఎక్కడైతే డాటా ఉందో అక్కడ నుంచి పవర్ బిఐ డెస్క్టాప్ అనేది తీసుకొని దాన్ని గ్రాఫికల్గా క్రియేట్ చేసి సర్వీస్కి ఇస్తే ఆ సర్వీస్ ఏం చేస్తుంది? డిస్ట్రిబ్యూట్ చేస్తుంది స్టాక్ హోల్డర్స్కి. సో వాళ్ళు ఎలా చూడగలుగుతారంటే పవర్ బిఐ యాప్స్ ఉన్నాయి కదా ఇందాక, మొబైల్ యాప్స్, వాటి ద్వారా వాళ్ళకి చూడగలుగుతారు. సో ఇదండి పవర్ బిఐ ఆర్కిటెక్చర్. సో చూశారు కదండి. సో ఇలా మన పవర్ బిఐ అంటే పవర్ బిఐ అంటే ఏంటి? పవర్ బిఐ ఇస్ డాటా విజువలైజేషన్ టూల్. దానిలో వచ్చేసి మనకి మెయిన్గా పవర్ బిఐ డెస్క్టాప్ మరియు పవర్ బిఐ సర్వీస్ ఉంటుందండి. సో నెక్స్ట్ వీడియోలో మనం పవర్ బిఐ డెస్క్టాప్ అంటే ఏంది, అది ఎలా ఇన్స్టాల్ చేయాలి అని చూద్దాం. దాని తర్వాత వీడియోలో మనం మెల్లిమెల్లిగా పవర్ బిఐని ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.